ముంబై అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైంది. అయితే ఇక ఇప్పుడు గనక చూసుకున్నట్టయితే దాదాపుగా 50% మ్యాచ్‌లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇక మిగిలింది కేవలం 50% మాత్రమే. కానీ మిగతా జట్లన్నీ కూడా చాలా ముందున్నాయి. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ పరిస్థితి ఏంటి? జట్టు ఏ రకంగా ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశం ఉందనేది గనక చూస్తే ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు ఓడిపోయి కేవలం 3 మాత్రమే గెలిచింది. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి ఉంది. అయితే ఇక ఇదే స్థానానికి సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 6 పాయింట్లతో 8 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు ఓడిపోయి 3 గెలిచింది. కానీ ఢిల్లీకిను అలాగే ముంబైకి మధ్య తేడా ఏంటంటే కేవలం ఒక నెట్ రన్ రేట్ మాత్రమే. అయితే ఇక 15 మ్యాచెస్‌లో 8 అయిపోయాయంటే ఇంక మిగిలింది కేవలం 7 మాత్రమే. ఈ 7 మ్యాచెస్‌లో కూడా ముంబై ఇండియన్స్ జట్టు కనీసం ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా సరే, ఇంక ప్లే ఆఫ్‌కి వెళ్ళడం దాదాపుగా కల్లగా మిగిలిపోయినట్టే. అలా కాకుండా 7 మ్యాచ్‌ల్లో కూడా మంచిగా గెలుచుకుంటూ వెళ్ళి, భారీ తేడాలు నమోదు చేస్తూ ముంబై ఇండియన్స్ గనక బాగా రాణిస్తే, ఈ సీజన్‌లో ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నట్టే. దాంతో పాటుగా మిగతా జట్లకు ఒక ప్రదర్శన ఆట తీరును బట్టి కూడా కొంతవరకు ముంబై ఇండియన్స్ జట్టు తలరాత ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చాలా కీలకమైన మ్యాచ్ అంటే నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ చేతుల్లో ఓటమి పాలవ్వడం చాలా అంటే చాలా దురదృష్టకరమనే చెప్పొచ్చు. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ తిరిగి మళ్ళీ మొదటి స్థానానికి వచ్చేసింది 14 పాయింట్లతో. ఇప్పటి వరకు కూడా ఏ జట్టుకి కూడా ఇంత హైయెస్ట్ పాయింట్స్ లేవు. ఇక కోల్కతాకి హైయెస్ట్ రన్ రేట్ ఉన్నంత ఏ జట్టుకి లేదు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.